హాయ్ అండి అందరికీ. మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ మీ రిలేటివ్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ నైబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ కోంబో డ్రెస్సెస్ కాస్ట్ గెస్ట్ చేసి కామెంట్ పెట్టిన వాళ్ళకి బ్లాక్ బిట్ సెండ్ చేస్తాను. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్సెస్ ఫోటోషూట్ కోసం కస్టమైజ్ చేయించుకున్నారు. మీకు కూడా ఈ టైప్ కోంబో డ్రెస్సెస్ కానీ లేదంటే సింగిల్ బాడీ డ్రెస్సెస్ కానీ అలా కావాలనుకున్నా సరే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ కాల్ మాత్రం చేయండి, లేదంటే టెక్స్ట్ చేయండి. ఇంత క్యూట్గా ఉంది కదండి డ్రెస్. కాస్ట్ ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వస్తుందండి. ఎవరు గెస్ట్ చేయరు. 10 months బేబీ అండి, బట్ నేను 3 years వరకు వచ్చేటట్టుగా స్టిచ్ చేశాను. బేబీ డ్రెస్ అయితే 3 లేయర్స్గా స్టిచ్ చేశాను. 3 లేయర్స్కి క్యాన్ లేస్ అండ్ గ్యాదరింగ్ ప్లీట్స్ బార్డర్గా స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ ఓపెన్ జిప్ అండ్ పెద్దది బో ఇచ్చేసానండి. బో మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. టై చేసుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చేసాను. అలాగా 2 in 1గా యూస్ చేసుకునేటట్టు బో కూడా అలా పెట్టేయచ్చు. రఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాను. ఇది కూడా 4 లేయర్స్గా స్టిచ్ చేశాను, అందుకే అంత పఫీగా ఉంది. బో టిక్ టాక్ పిన్తో అటాచ్ చేశానండి. ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. యోక్ పార్ట్లో ఇట్లా స్లాంటింగ్ లైన్ లాగా ఒకటి డార్క్ పర్పుల్ కలర్, ఒకటి లావెండర్ కలర్ స్టిచ్ చేశాను. అక్కడక్కడ షుగర్ బీట్స్ చేత్తోనే స్టిచ్ చేశానండి. మదర్ డ్రెస్ కూడా సేమ్ బేబీ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేశానో అలానే యోక్ పార్ట్ అంతా స్టిచ్ చేశాను. బట్ హిప్ దగ్గర మాత్రం గ్యాదరింగ్ ప్లీట్స్ ఇట్లా లేయర్గా స్టిచ్ చేసేసాను. అండ్ హ్యాండ్స్ మాత్రం 3/4 హ్యాండ్స్ ఇచ్చేసాను విత్ లైనింగ్. తనకి కస్టమైజ్ కాబట్టి తను అడిగినట్టుగానే స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ డీప్ నెక్ అండ్ పైన నేను థ్రెడ్స్ డిఫరెంట్గా కుట్టానండి. థ్రెడ్ కాదు, జస్ట్ అటాచ్ చేసుకునేటట్టుగా. ఆ వీడియో మిస్ అయింది, మీకు పిక్ అయితే పెడతాను. ఈ 2 డ్రెస్సెస్కి లావెండర్ కలర్ వచ్చేసి 25 meters పట్టింది. డార్క్ పర్పుల్ కలర్ వచ్చేసి 15 meters పట్టిందండి 2 డ్రెస్సెస్కి. ఇదైతే 2 లేయర్స్గా గ్యాదరింగ్ ప్లీట్స్ ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ డీప్ నెక్ ఆల్రెడీ చెప్పాను కదా, అదే వీడియో మిస్ అయిందన్నాను. స్టిచ్ చేసిన తర్వాత నాకు కొంచెం అక్కడ ప్లెయిన్గా ఉందని చెప్పేసి డిఫరెంట్గా స్టిచ్ చేశాను, అందుకే ఆ వీడియో మిస్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.